ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహిస్తాను అన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ట్రంప్ సెటైర్ వేశారు. ముందు మీరు మధ్యవర్తిత్వం చేసుకోండి అంటూ కామెంట్ చేశారు. ఇదే విషయాన్ని తాను పుతిన్ కు ఫోన్లో చెప్పాను అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతుపై పుతిన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడులకు అమెరికా ప్లాన్ చేస్తుంది అన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ తక్షణమే యుద్ధం ఆపాలని, సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి అని సూచించారు. మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిపై స్పందించిన ట్రంప్ ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ముందుగా రష్యా తనకు తాను మధ్యవర్తిత్వం చేసుకోవాలని సలహా ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వేలాది మంది మృతి చెందారు అని అన్నారు. ముందుగా పుతిన్ ఈ విషయంపై దృష్టి పెట్టాలి అంటూ సెటైర్ వేశారు. You guys agree with that, right? Would have never happened if I was president. Putin would have never done it. And I spoke to him yesterday and I said, he actually offered to help mediate. I said, do me a favor. Mediate your own. Let's mediate Russia first, okay? I said, Vladimir, let's mediate Russia first. You can worry about this later. But I think that's going to work out too, but so many people have been killed. The big thing with that one is far more people are dead than have been reported in the Ukraine, Russia. Many, many more people. A building falls down, they say nobody was hurt. ఇరాన్ లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ పై ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణ్వాయుధ ప్రణాళికలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ప్రాంతం పైన దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దాడికి కొద్దిసేపటికి ముందు ఆ ప్రాంతంలోని ప్రజలు తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఐడీఎఫ్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. అణుబాంబుల తయారీకి టెహ్రాన్ కు ఉన్న అన్ని వనరులను సమూలంగా నాశనం చేసేందుకు సిద్దమైన ఇజ్రాయెల్ అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ను సైతం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ నుంచి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా దాని అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేంత వరకు ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేట్లు లేదు. టెహ్రాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలక పరికరమైన సెంట్రిఫ్యూజల్ తయారీ కేంద్రంపై ఐడీఎఫ్ ఫైటర్ జెట్లు దాడి చేశాయి. ఇక ఈ కేంద్రంపై దాదాపు 50 యుద్ధ విమానాలు ఏకకాలంలో విరుచుకుపడ్డట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. దీంతో పాటు చాలా ఆయుధ తయారీ కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అణుబాంబుల తయారీలో సెంట్రిఫ్యూజ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన ఈ కేంద్రంలో సుమారు 50,000కు పైగా సెంట్రిఫ్యూజ్లను అమర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిలో 14,000కు పైగా సెంట్రిఫ్యూజ్లను అమర్చారు. వాటిలో చాలా వరకు ఈ దాడిలో దెబ్బతిని ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. కాగా ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్లోని అతిపెద్ద అణు కేంద్రమైన నతాంజ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో ధీటుగా స్పందించేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. అమెరికా తమ అణు స్థావరాలపై దాడికి ప్రయత్నిస్తే ప్రతి దాడి చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ కు ఖమీనీకి ట్రంప్ హెచ్చరికలు పంపించిన నేపథ్యంలో యుద్ధం ప్రారంభమైంది అంటూ ఆయన కౌంటర్ ట్వీట్ చేశారు. దీంతో యుద్ధం మరింత తీవ్రం అవడం ఖాయమో అన్న విశ్లేషణలు వినిపించాయి. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో అగ్రరాజ్య నౌకలకు ఉచ్చు పన్నేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని, అణ్వాయుధాలను వదిలివేయాల్సిందే అని ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఒకవేళ వాషింగ్టన్ కూడా
టెల్ అవీవ్తో చేతులు కలిపి దాడి చేస్తే తగిన జవాబు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. తమపై దాడి చేయడం అంత ఈజీ కాదు అన్న విషయాన్ని అమెరికాకు తెలియచేయాలి అన్న యోచనతో ఇరాన్ పావులు కదుపుతోంది. హార్ముజ్ లో అమెరికా నౌకలకు ఉచ్చు పన్నే విధంగా ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా దాదాపు 3 డజన్ల రీఫ్యూలింగ్ ట్యాంకర్లను ఐరోపా దేశాలకు చేర్చింది. వీటిని గల్ఫ్లోని తమ బేస్లను రక్షించే ఫైటర్ జెట్లు, ఇరాన్ పై భారీ బాంబులతో దాడి చేసే లాంగ్ రేంజ్ బాంబర్లు వాడుకునేందుకు సిద్ధం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాపై ప్రతిదాడి చేయాలంటే ఇరాన్ క్షిపణులు దాదాపు 10,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రయాణించాలి. అంత సామర్థ్యం ఉన్న మిసైల్స్ ఇరాన్ వద్ద లేవు. అందుకే దానికి ప్రతి వ్యూహంగా ఇరాన్ మద్దతు ఉన్న హుతీలు, ఇరాక్, సిరియాలోని సాయుధ ముఠాలు, ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలపై తిరిగి దాడులను ప్రారంభించే అవకాశం ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఇరాన్ కూడా హార్ముజ్ లో అండర్ వాటర్ మైన్స్ ను పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ లో స్థావరాల వద్ద ఉన్న అమెరికా యుద్ధ నౌకలు బయటకు వెళ్లే వీల్లేకుండా ఇరుక్కుపోతాయి. ఆ సమయంలో ఇరాన్ వాటిపై క్షిపణి దాడులు చేసి ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ తో యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే వాటి స్థావరాలపై దాడి చేస్తాము అని ఇప్పటికే ఇరాన్ తేల్చి చెప్పింది. ఒకవేళ ఇరాన్ ఈ యుద్ధ నౌకలపై దాడులకు దిగితే మధ్యప్రాచ్యంలోని ఇరాక్, యుఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతర్లో ఉన్న 40,000 మంది అమెరికా మిలిటరీ సిబ్బంది ప్రమాదంలో పడతారు. ఇరాన్ దాడులు ఇరాక్లోని స్థావరాలతోనే మొదలు కావచ్చు. ఎందుకంటే అక్కడ టెహ్రాన్ మద్దతు ముఠాలు చురుగ్గా ఉన్నాయి. ఈ ప్రదేశంలో ప్రతిదాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. క్షిపణుల పరిధిలోకి బెహ్రైన్, ఖతార్, యుఏఈ ఉన్నాయి. ఒక్కసారి వీటిపై దాడి జరిగితే చమురు ధరలు భగ్గుమనడంతో పాటు పశ్చిమ ఆసియాను మొత్తం యుద్ధంలోకి లాగినట్లవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.